జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు. ఈరోజు అభయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొన్న నిర్భయ, తర్వాత దిశ, తర్వాత అభయ, మళ్ళీ రేపెవరు అని చెప్పేసి కూడా మహిళా లోకం ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు అభయ కొత్త కాదు, ఇంత ముందు జరిగిన దారుణాలు రేపు కూడా జరగాలని గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి మహిళా సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా సైకో అనేవాడు ఇంతకుముందు కూడా హాస్పిటల్లో మరి ఇంత మహిళలను కూడా వేధించేవాడని చెప్పేసి కంప్లైంట్లు ఉన్నాయి. మరి అప్పుడే మరి ఆ కంప్లైంట్లు తీసుకున్నప్పుడే అతను ఎలాంటి వ్యక్తి హాస్పిటల్లో ఉండవచ్చా లేదా అని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వ హాస్పిటల్ యాజమాన్యం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉండే. అప్పుడు సైకో అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఒక్కడని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పేసి మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తున్నప్పటికీ కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పక్కన పెట్టి ఒక్కడనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మాత్రం సమంజసం కాదు. అది వెంటనే కూడా ప్రిన్సిపాల్ని కూడా సస్పెండ్ చేసి వేరే ప్రమోషన్ ద్వారా కూడా వేరే పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఆ హాస్పిటల్ ఆ సంఘటనకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదలకుండా తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 15 రోజులలో ఈ శిక్షను పూర్తి చేసి తీర్పు పూర్తి చేసి వాళ్ళకి యావజ్జీవ శిక్ష విధించాలని చెప్పేసి మేము మహిళా సంఘటన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు అత్యాచారాలకు, దారుణాలకు కారకాలు, ముఖ్యంగా కారకాలు చాలా ఉన్నాయి. ఈరోజు మరి అశ్లీల చిత్రాలు, అశ్లీల వీడియోలు ఫోన్లో పట్టుకుంటే మాత్రం ప్రతి చిన్న పిల్లలు మొదలు పెడితే 90 ఏళ్ళ ముసలి వరకు కూడా ఈరోజు అశ్లీల వీడియోలు చూస్తున్నాం. దాని దృష్టిలో మత్తు పదార్థాలు ఒకవైపు కూడా మరి ప్రభావితం చేసే అంశాలు కనబడుతూ ఉంటాయి. ఒకవైపు మత్తు, గంజాయి, మద్యము, అశ్లీల వీడియోలు ఇవన్నీ కూడా రూపుమాపకుండా, ఇవన్నీ కూడా అరికట్టకుండా మరి ఏ విధంగా మహిళల మీద అత్యాచారాలు ఆగుతాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మహిళా సంఘాలుగా మేము కూడా కఠిన చట్టాలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఎన్నో కోరిన పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టం 2000 సంవత్సరంలో ఈ చట్టం తేబడింది. ఎవరైతే మహిళలు పని ప్రదేశాల్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మరి లైంగికంగా అరికట్టాలి. వాళ్ళకి ఎలాంటి వేధింపులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు తక్షణమే అరికట్టే విధంగా ఒక చట్టాన్ని రూపు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఆ చట్టం చుట్టంలానే ఉంది. ఇప్పుడు ఎక్కడ మహిళలు పనిచేసినా కూడా ఆ భద్రత లేకుండా ఉన్నది. ఇప్పుడు ఈ రోజు ఒక డాక్టర్ కావచ్చు, డాక్టర్ అయితే అందరు వీధిలోకి వస్తున్నారు. ఒక కూలీ అమ్మాయి మీద జరిగినా, ఒక దళిత స్త్రీ మీద జరిగినా, ఒక ముస్లిం మహిళల మీద జరిగినా కూడా అదే వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు రోడ్ల మీకు రావాలి. ఏ మహిళ అయినా కూడా ఏ మహిళ మీద అత్యాచారం జరిగినా కూడా ఆ అత్యాచారాన్ని కరికట్టాలి. ఇంతతోడు పులి స్టాప్ పడ్డాలని చెప్పేసి కూడా మేము మహిళా సంస్థను డిమాండ్ చేస్తాం. తక్షణమే చట్టాలను కఠినతరం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కఠినతరం చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 15 రోజులలో నిందితులకు కఠినంగా శిక్ష విధించాలని చెప్పేసి, అదేవిధంగా సీసీ కెమెరాలు, భద్రతకు సంబంధించి షీ టీంలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ షీమ్ ఎక్కడ పనిచేస్తున్నది. అర్ధరాత్రి కూడా 3 గంటల పాటు కూడా ఆర్తనాదాలతో అమ్మాయి వైద్య విద్యార్థిని ఎంత ఘోషించిందో ఒక్కరు కూడా వినపడనంత పరిస్థితి ఈరోజు హాస్పిటల్లో ఉందంటే వేలాది మంది రోగుల మధ్యలో ఈరోజు అమ్మాయి మీద అత్యాచారం చేసినట్టు ఇక నడి చీకట్లో ఉన్న మహిళలకు ఏం రక్షణ ఉంటుంది? ఒంటరిగా వెళ్తున్న మహిళలకు ఏ రకంగా రక్షణ ఉంటుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటి కూడా కళ్ళు తెరవాలి. ఇదే ఆందోళనలు మహిళల మీద అత్యాచారాలు అంతమంది వరకు కూడా ఈ పోరాటాలు ఇదే విధంగా కొనసాగుతాయని చెప్పేసి మహిళా సమస్య తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.